వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి విపక్షంలో ఉన్నప్పుడు ప్రత్యేక హోదా ఉద్యమం చేశారు. ఆ సమయంలో ఆయనకు వైసీపీ సోషల్ మీడియా హోదా యోధా అని బిరుదు ఇచ్చింది. ప్రత్యేక హోదా కోసం ఆయన అవిశ్రాంతంగా పోరాడుతున్నారని, అందుకే యోధుడని అనేవారు. ఆ విషయం ఎక్కడికి వచ్చిందో కానీ ఇప్పుడు కూడా ఆయన హోదా కోసం పోరాడుతున్నారు. తనకు ప్రతిపక్ష హోదా సాధించేందుకు ఆయన అలుపెరుగని పోరాటం చేస్తున్నారు. అందుకోసం చిత్ర విచిత్ర ప్రయోగాలు చేస్తున్నారు. మొదట బెదిరిస్తున్నారు, తర్వాత హెచ్చరిస్తున్నారు. బెదిరింపుల్లాంటి హెచ్చరికలు, విజ్ఞాపనలు చేస్తున్నారు. చివరికి అసెంబ్లీకి ఒక్కరోజు హాజరై 10 నిమిషాలున్నారు. ఆ సమయంలోనూ తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని నినాదాలు చేశారు. ప్రతిపక్ష నేత హోదా ఇస్తే ప్రశ్నిస్తాననే తనకు ఆ హోదా ఇవ్వటం లేదని జగన్ ఆరోపణ. ఆయన వైసీపీ పార్టీ ఫ్లోర్ లీడర్. ఏపీలో ఆ పార్టీ తప్ప మరో పార్టీ విపక్షంగా అసెంబ్లీలో లేదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడే అవకాశం వస్తే ఆయనకే వస్తుంది. కానీ జగన్ మాత్రం హోదా వస్తేనే మాట్లాడతానంటున్నారు. ప్రతిపక్ష హోదా వస్తే కేబినెట్ ర్యాంక్ వస్తుంది. అదొక్కటి తప్ప మిగతా ఏ విషయాల్లోనూ ఎఫెక్ట్ చూపదు.